ముంబైకి సుమారు 1400 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న పేద రైతు శివాని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అప్పుల బాధలో కూరుకుపోయిన శివకు ఇద్దరు కుమార్తెలు సోనియా, ప్రీతి. శివ స్థానిక భూస్వామి అయిన దాదా ఠాగూర్ దగ్గర చాలా డబ్బు అప్పు తీసుకుని ఉంటాడు. వర్షాలు లేక తన పొలం బీడిపోయి పంట చేతికి రాదు. సో అప్పు తీర్చడానికి శివ కుటుంబం చాలా ఇబ్బందులో ఉంటుంది. చివరికి చనిపోవాలని కూడా అనుకుంటాడు. కానీ ఇద్దరు కూతుళ్ళ బాధ్యత తన మీద ఉండడంతో అలా చేయలేకపోతాడు. శివకి ఎప్పటి నుంచో కొడుకు పుట్టాలని ఆశ ఉండేది. కానీ ఇద్దరు కూడా కూతురు కావడంతో ఎప్పుడు వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాడు. పెద్ద కూతురు ప్రీతి చాలా తెల్లగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు ఆమెకి పెళ్ళవుతుందేమో అని భావిస్తాడు. కానీ చిన్న కూతురు సోనియా చామంచే కలర్లో ఉంటుంది. ఆమెకి పెళ్ళవడం కొంచెం కష్టమే. కానీ ఆమె చాలా బలంగా ఉంటుంది. పొలంలో చాలా కష్టపడి పనిచేస్తుంది. ఒకరోజు శివ తన పెద్ద కూతురు ప్రీతిని ఠాగూర్ ఇంటికి తీసుకెళ్తుంది. అది చూసి సోనియాకి కొంచెం అనుమానం కలుగుతుంది. తన అక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని తెలుసుకోవడానికి వాళ్ళని వెంబడిస్తుంది. అయితే ఇక్కడ ప్రీతికి ఏం జరుగుతుందో తెలియదు. తన జీవితం వేరే రూట్లో వెళ్ళబోతుందని ఆమె గ్రహించలేకపోతుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే శివ అప్పుల బాధ భరించలేక ప్రీతిని ఠాకూర్కి అమ్మేస్తాడు. ఏ తండ్రి కూడా ఇలాంటి పనులు చేయడు. ఈ విషయం తెలిసిన సోనియా చాలా బాధపడుతుంది. ఎందుకంటే అక్కా చెల్లెలిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళు వేరేగా ఉండలేరు. అయితే ఇక్కడ శివ సోనియాకి మీ అక్కకి ఠాకూర్ ముంబైలో మంచి ఉద్యోగం చూపిస్తాడంట అని అబద్ధం చెప్తాడు. సో ఇద్దరికి సమాజం పట్ల అవగాహన లేకపోవడం వల్ల జరిగిన మోసాన్ని తెలుసుకోలేకపోతారు. తర్వాత ప్రీతి వెళ్ళి చాలా రోజులైనా కూడా ఆమె గురించి ఎటువంటి సమాచారం ఉండదు. అందువల్ల ఒకరోజు సోనియా ఎవరికీ తెలియకుండా ఠాకూర్ ఇంటికి వెళ్తుంది. నన్ను కూడా మా అక్క దగ్గరికి పంపించమని వేడుకుంటుంది. నేను కూడా అక్కడే పని చేస్తానని బ్రతిమాలుకుంటుంది. ఈ పిచ్చిదానికి వాళ్ళ అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సో ఠాగూర్ ఇదే మంచి అవకాశం అని భావిస్తాడు. వెంటనే అంజలి అనే అమ్మాయితో ముంబైకి పంపిస్తాడు. ఈ పిచ్చిది అక్కని కలుస్తున్నానన్న ఆనందంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే సడన్ గా దారిలో బస్సు రిపేర్ అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రాత్రి ఒక లాడ్జ్లో గడపాల్సి వస్తుంది. ఆ లాడ్జ్ రిసెప్షన్లో ఒక కంప్యూటర్ ఉంటుంది. రాత్రి అంజలి నిద్రపోయిన తర్వాత సోనియా రిసెప్షన్ దగ్గరికి వచ్చి రిసెప్షనిస్ట్ని ఒకసారి మెయిల్ చెక్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేస్తుంది. ఒకరోజు వాళ్ళు మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసుకుని ఉంటారు కాబట్టి మెయిల్ చెక్ చేసుకుంటే అందులో ప్రీతి ఎటువంటి మెయిల్ కూడా పంపలేదు. అలా కొంచెం సేపు మాట్లాడడం వల్ల సోనియాని అమ్మేశారని రిసెప్షనిస్ట్కి అర్థమవుతుంది. కాబట్టి సోనియాకి కొంచెం డబ్బులు ఇచ్చి వెంటనే తిరిగి మీ ఊరికి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ మహిళ నీకు ఎటువంటి ఉద్యోగం చూపించదు, నీ జీవితం నాశనం అయిపోతుంది, దయచేసి నా మాట ఇంటికి వెళ్ళిపోమా అంటాడు. కానీ సోనియా అతని మాటలు చెవికెక్కించుకోదు. ఆమెకి కేవలం తన అక్కకి ముంబైలో మంచి ఉద్యోగం చూపిస్తాడని, తనకి కూడా అక్కడ మంచి ఉద్యోగం ఇప్పిస్తాడని అనుకుంటుంది. తర్వాత సోనియా అంజలితో కలిసి ముంబైకి చేరుకుంటుంది. ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి చాలా ఆశ్చర్యపోతుంది. బిల్డింగ్లు దాటుకున్న తర్వాత చిన్న చిన్న కుటీరాల వైపు వెళ్లేదాకా ఆమెకి తెలియదు ధనికులు పేదవాళ్ళు ఉండే ఇల్లు వేరుగా ఉంటాయని. తర్వాత అంజలి ఆమెను ఒక రెడ్ లైట్ ఏరియాకి తీసుకుని వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ సోనియాకి అర్థం కాదు తను ఎటువంటి ప్రదేశానికి వచ్చిందో. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత సోనియా తనలో తానే కుమిలిపోతుంది. తన అక్కకి ఏమైందో అని కంగారు పడుతుంది. తర్వాత సోనియా మాధురి అనే అమ్మాయికి అప్పగిస్తారు. అక్కడి నుంచి పారిపోవడం కూడా చాలా కష్టం. ఎవరైనా అలా ప్రయత్నం చేస్తే వాళ్ళని రూమ్ లో బంధిస్తారు. మాధురి సోనియాని వ్యభిచారం చేస్తున్న ఓనర్ ఫైజల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అతను సోనియా వర్జిన్ అని తెలిసి ఆమెని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఎందుకంటే వర్జిన్ అమ్మాయి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ సోనియా తనకు తానుగా వచ్చి వ్యభిచార రొంపులో ఇరుక్కుపోయింది. అయినా కూడా పట్టు వదలకుండా ఇప్పుడు కూడా తన అక్కని వెతకాలని అనుకుంటుంది. ఫైజల్ సోనియా చిన్నపిల్ల కావడం వల్ల ఆమెని మంచి రేట్ ఇచ్చి కస్టమర్ కోసం బుక్ చేసి పెడతారు. మరోవైపు శివ తన చిన్న కూతురు కూడా ముంబై చేరుకుందని తెలుసుకుని ఠాగూర్ దగ్గరికి వెళ్ళి తన కూతుర్లని తనకి ఇప్పించమని వేడుకుంటాడు. అప్పుడు ఠాగూర్ నీ కూతుర్లు చాలా దూరం వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళు తిరిగి రావడం చాలా కష్టమని చెప్తాడు. సో ఇక్కడ శివ అంజలి దగ్గరికి వెళ్తాడు. నా కూతుర్లు ఎక్కడున్నారు అని అడుగుతాడు. అంజలి వాళ్ళు అమ్మేసిన రెడ్ లైట్ ఏరియా అడ్రస్ చెప్తుంది. సో శివ కూతురుని వెతుక్కుంటూ ముంబై రెడ్ లైట్ ఏరియాకి వెళ్తాడు. ఎంత వెతికినా కూడా తన కూతుర్లు కనిపించరు. అక్కడ చాలా మంది అమ్మాయిల పరిస్థితి చూసి తను చేసిన తప్పుకి ఆ కర్కశ తండ్రి గుండె సైతం తరుక్కుపోతుంది.
తన కూతుర్ల విషయంలో తను ఏం చేశాడో తెలుసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. కానీ ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడినా ఎటువంటి ఉపయోగం లేదు. అంతా కూడా అతని చేయి దాటిపోయింది. ఇప్పుడు సోనియాను కూడా వ్యభిచారపు రొంపులోకి నెట్టేశారు. సో ఒకరోజు సోనియా ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తుంది. తనని తన అక్కని కాపాడతాడేమో అన్న నమ్మకంతో అక్కడి నుంచి తప్పించుకుని అతని దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ పోలీసు చాలా దుర్మార్గుడు. మళ్ళీ సోనియాని అదే వ్యభిచారపు కొంపకి తీసుకెళ్లి అప్పగిస్తాడు. తర్వాత ఇప్పటి వరకు ఫైజల్ సోనియాని చాలా బాగా చూసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆమె అతని లిమిట్స్ క్రాస్ చేసింది. సో అతను కోపంతో రగిలిపోతాడు. ఎందుకంటే అతని బిజినెస్ బాగా దెబ్బతింటుంది ఇలా చేస్తే. ఇక్కడ అమ్మాయిలందరూ ఇలా వెళ్ళిపోతే ఏదో ఒకరోజు అతని బిజినెస్ మూసేయాల్సిందే అంటుంది. కాబట్టి చాలా స్ట్రాంగ్గా తనకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి ఇలా జరిగితే మీ అక్క ఎక్కడున్నా సరే వెతికి చంపేస్తాను అంటాడు. సో మెల్లిగా సోనియా కూడా ఆ జీవితానికి అలవాటు పడిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆమె ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. భార్యని ముంచిన భర్త, కూతుర్ని అమ్మేసిన తండ్రి, ఎవరెవరో ఎక్కడెక్కడో వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు. అయితే ఒకరోజు ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను అక్కడ రెగ్యులర్ కస్టమర్. కానీ అతను కొత్తగా వచ్చిన అమ్మాయిల దగ్గరకు మాత్రమే వెళ్తాడు. కొత్తగా వచ్చిన వాళ్ళ లిస్టులో సోనియా మొదటి స్థానంలో ఉంటుంది. కాబట్టి సోనియా దగ్గరికి వెళ్తాడు. అతని పేరు మనీష్. అతను ఒక సామాజిక కార్యకర్త. బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టిన అమ్మాయిలని ఆ సంస్థ కాపాడుతూ ఉంటుంది. మనీష్ సోనియాతో తప్పకుండా త్వరలో నిన్ను కాపాడడానికి వస్తాను అని చెప్తాడు. ఒకరోజు సోనియా ఫైజల్ డైరీలో నుంచి కొన్ని ఫోన్ నెంబర్లు దొంగిలించి ఆ మనిషికి ఇస్తుంది. దాని ద్వారా తన అక్క ఎక్కడుందో తెలుసుకోవచ్చని. తర్వాత ఫైజల్ సోనియాని వేరే కస్టమర్కి అప్పచెప్పడానికి తీసుకెళ్తూ ఉంటాడు. సోనియా మొహం మరింత కాంతివంతంగా ఉండాలని వెళ్లేదారిలో తన అక్కని చూపిస్తాడు. కానీ సోనియా తన అక్కను చూసి కంగు తింటుంది. తన చెల్లిని కూడా గుర్తుపట్టలేకపోతుంది. అయితే ఇక్కడ ప్రీతికి తన కుటుంబం మీద చాలా కోపం ఉంటుంది. వాళ్ళే ఉద్దేశపూర్వకంగా ఆమెని ఈ వ్యాపారంలోకి పంపించారని అనుకుంటుంది. ప్రీతి తన విషయం సోనియాకు కూడా తెలుసు అనుకుంటుంది. తెలిసినా కూడా తనతో చెప్పకుండా తనని మోసం చేసిందని భావిస్తుంది. తన జీవితం పాడవడానికి సోనియా ఒక రకంగా కారణం అనుకుంటుంది. అప్పుడు ఫైజల్, మన వాళ్ళు పరాయి వాళ్ళు మన వాళ్ళు అవుతారు, ఇదే ప్రపంచం తీరు అంటాడు. నన్ను నమ్ము, అంతా మంచి జరుగుతుంది అంటాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మనీష్ పోలీసులతో ఫైజల్ అడ్డ మీద దాడి చేయిస్తాడు. ఫైజల్ సోనియాని పంపిస్తాడు. కానీ సోనియా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోవటం లేదు. తను వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఆమె అక్క కోసం అక్కడే ఉంటుంది. తర్వాత ఆ ఏరియాకి సంబంధించిన ఇన్స్పెక్టర్ రావడం వల్ల వచ్చిన పోలీసులు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫైజల్ త్వరగా సోనియాని కస్టమర్ దగ్గరికి పంపిస్తాడు. తర్వాత ఫైజల్ మాధురి సోనియాతో పాటు అనేక మంది అమ్మాయిలను కార్గో కంటైనర్లో హాంకాంగ్కి పంపిస్తారు. మాధురిని కూడా అమ్మేయడం వల్ల ఫైజల్ రష్మి అనే ఒక కొత్త ప్రాస్టిట్యూట్ని ఆమె ప్లేస్లో అపాయింట్ చేస్తాడు. 11 రోజులు సుదీర్ఘ ప్రయాణం తర్వాత కంటైనర్ హాంకాంగ్ చేరుకుంటుంది. అక్కడ సోనియాని ఒక అమెరికన్ కస్టమర్ దగ్గరికి పంపిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే చోట్ల కస్టమర్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ కూడా ముంబై లాగే వ్యభిచార గృహాలు ఉంటాయి. అయితే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాయి. కస్టమర్లు చాలా డబ్బున్న వాళ్ళు. వచ్చిన అమ్మాయిలని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటూ ఉంటారు. ఒకరోజు ఒక కస్టమర్ సోనియాకి తన కంప్యూటర్ ఉపయోగించడానికి ఇస్తాడు. సోనియా మెయిల్ చెక్ చేస్తుంది. అందులో తన గ్రామంలో ఉండే అమర్ అనే ఒక అబ్బాయి మెయిల్ చేసి ఉంటాడు. సోనియా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను ముంబైకి అమ్మేశారని తెలిసింది. నేను నీ కోసం రెడ్ లైట్ ఏరియా చాలా వెతికాను, కానీ నీ జాడ తెలియలేదు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నిన్ను చాలా బాగా చూసుకుంటాను అంటాడు. నిజానికి అమర్కి సోనియా అంటే చాలా ఇష్టం, ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకుని ఉంటారు. అలా అమెరికాలో ఉంటూ చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సోనియాని మాధురిని ఒక పార్టీకి తీసుకుని వెళ్తారు. అక్కడ జీవితంలో చాలా వెజిగిపోయిన మాధురి తన చేయి కోసుకుంటుంది. అందరి ధ్యాస మాధురి వైపు ఉన్నప్పుడు సోనియా పార్టీ నుంచి పారిపోతుంది. తర్వాత రోజు ఒక చైనీస్ రెస్టారెంట్ బయట చెత్తలో పడిన ఆహారాన్ని తీసుకుని తింటూ ఉంటుంది. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ ఆమెని CAST అనే NGOని నడుపుతున్న సామాజిక కార్యకర్త సల్మాకి అప్పగిస్తారు. తనలా రక్షించిన అనేక ఇతర బాలికలు మరియు మహిళలతో పాటు సోనియా చివరికి షెల్టర్ హోమ్లో మనశ్శాంతిని పొందుతుంది. ఒకరోజు సల్మా సోనియాకి మనీష్తో వీడియో కాల్లో మాట్లాడిస్తుంది. మనీష్ ప్రీతిని కూడా రక్షిస్తాడు. అప్పుడు సోనియా తన అక్క ప్రీతితో మాట్లాడుతుంది. సోనియా వీలైనంత త్వరగా ఇండియాకి వెళ్ళాలి అనుకుంటుంది, కానీ అందుకు కొంచెం సమయం పడుతుంది. 6 నెలల తర్వాత సోనియా ముంబైకి చేరుకుంటుంది. మనీష్ ఆమెకి ఒక చేదు వార్త చెప్తాడు.
ఆమె అక్క మళ్ళీ తిరిగి అదే వ్యభిచారంలోకి, మాదక ద్రవ్యాల వ్యసనంలోకి మళ్ళీ నెట్టబడిందని. అయినా కూడా సోనియాకి నమ్మకం ఉంటుంది. ఒకసారి తన అక్కని వెతికి పట్టుకుంది. సో మళ్ళీ మరోసారి తన అక్కని వెతికి పట్టుకోవచ్చని అనుకుంటుంది. ఒకరోజు తన అమ్మ నాన్న సోనియాని కలవడానికి వస్తారు. సోనియా తన తల్లితో మాత్రమే మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ పరిస్థితికి కారణం తన తండ్రి కాబట్టి. డబ్బు కోసం తన అక్కని అమ్మేశాడు. ఇల్లు పొలం అమ్మేసి ఉండొచ్చు, పెద్దగా పోయేదేముండదు. కానీ కన్న కూతురులోనే కసాయి వాడిలా అమ్ముకున్నాడు. అలాంటి వాడి మొహం ఎలా చూస్తుంది? సో సోనియా వాళ్ళతో పాటు వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఆమె ఇప్పుడు ఆ ఎన్జిఓలోనే ఉంటుంది. అక్కడే ఉంటూ మిగతా అమ్మాయిల మంచి చెడు చూస్తూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు తన అక్కకి ఒక మెయిల్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒక రోజు తన అక్క దగ్గర నుంచి రిప్లై వస్తుందన్న ఆశతో. కానీ చాలా రోజులు గడిచిపోతే ప్రీతి తిరిగి రాదు. చివరికి ఒకరోజు ఆమె ఫ్రెండ్ అమర్ తన కోసం వస్తాడు. అమర్ సోనియా గురించి అన్నీ తెలిసినా కూడా అతని మనసులో ఆమె మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గదు. తను సోనియాకి తన జీవితంలో తోడుగా నిలబడతాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.